హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కోడిగుడ్ల కూర చేసుకుందాము. కోడిగుడ్లను ఉడికించుకి పక్కకు తీసుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా మనము ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు, అలాగే చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయల్లో ఒక 3 ఇలాచీలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలాచీలు వేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ ముద్ద వేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేద్దాము, కొంచెం చివర్లో వేద్దాము. ఇప్పుడు సరిపడా పసుపు వేసుకుందాము. చివరగా ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు చక్కగా వేపుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పచ్చి మసాలా, గరం మసాలా, కొబ్బరి పొడి అన్నీ కర్రీకి సరిపడా అన్నీ తీసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా అన్ని మసాలాలన్నీ వేసుకున్నాను. కొంచెం కలిపిన తర్వాత ఇందులోనే ఉడికించి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి కలపాలి. 1 నిమిషం పాటు అటు ఇటు కలిపి కావలసినంత చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చింతపండు రసం చక్కగా మరిగిపోయిన తర్వాత మనకు కోడిగుడ్డు కూర రెడీ అయినట్టే. చూడండి, గుమగుమలాడుతుంది. ఇప్పుడు మరి కాస్త కొత్తిమీర వడ్డిద్దాము. ఇంతే ఫ్రెండ్స్, స్టవ్ పై నుండి దించి పక్కకు పెట్టుకొని మరి కాస్త కొత్తిమీర వడ్డించి ఇంకా తినడమే. ఆవురావురంటూ తినడమే. ఎగ్ కర్రీ రెడీ. ఇంతే ఫ్రెండ్స్, నోరూరించే కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.